హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు బిఎస్ బై టాక్ షో. అంతే కదా, చూసారుగా గోల్డ్. నేను కూడా ఇప్పుడు గోల్డ్ మ్యాన్ అయిపోయాను. సో గోల్డ్ మ్యాన్ షో ఇది. టెన్షన్ పడకండి, నేనేం గోల్డ్ మ్యాన్ అవ్వలేదు. నా దగ్గర సూర్యాబాయ్ ఉన్నాడు. మరి ఇది సూర్యాబాయిని ఇంటర్వ్యూ చేస్తున్నా కాబట్టి నేను కూడా ఒక రేంజ్లో ఇది అన్న దగ్గర అప్పటికి తీసుకొని వేసుకొని చేస్తున్నాను. అన్నదన్నకి ఇచ్చేస్తా, టెన్షన్ పడకండి. సో సూర్యాబాయ్ ఇప్పుడు లేటెస్ట్ ఇన్స్టా ట్రెండ్, యూట్యూబ్ ట్రెండ్, ఫేస్బుక్ ట్రెండ్, ఎక్కడ చూసినా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు సూర్యాబాయ్ అంటే తెలియని వాళ్ళు లేరు బహుశా. ఆ రేంజ్లోకి వెళ్ళిపోయాడు. కట్ చేస్తే అన్న ఫీలింగ్ ఏంటంటే, అరే ఇరాన్లో యుద్ధం జరుగుతుంది, ఇజ్రాయెల్ యుద్ధం చేస్తుంది, ఆ సమస్యలు పట్టించుకోకుండా నన్నెందుకురా గెలుకుతారు అని అన్న ఫీల్ అవుతుండు. మరి అసలు ఏం జరిగింది, ఆ కథ కమామిషి ఏంటో తెలుసుకుందాం. అన్నగారు నమస్కారం. అన్నగారు నమస్కారం. అన్నగారు ఎలా ఉన్నారన్న? అంటే బాధలో ఉన్నారా? అంటే బాధలో అయితే లేనన్న, చాలా సంతోషంగా ఉన్నా. అవునా? ఎట్లా మరి మిమ్మల్ని ఒక రేంజ్లో బక్రాన్ చేసి పడేశారు అందరు కలిసి అని బయట అనుకుంటున్నారు. అరే పాపం ఎట్లా ఉండేవాడు అన్న సూర్యాబాయ్ అంటే ఇప్పుడు ఇట్లా అయిపోయాడు ఏంటి అని ఒక ఫీలింగ్ వచ్చేసింది అందరిలో. అంటే అన్న, నేను బంగారం ధరించి ఎవరి దగ్గర నా పైసల్ని అప్పటి తీసుకొని ముంచేస్తే నేను బాధపడాలా. ఓకే. ఎవరి ల్యాండ్ అన్న కబ్జా చేసి నేను వార్తల్లో నిలిస్తే బాధపడాలా. ఆడపడుచు మీద అసభ్యకరంగా నేను ప్రవర్తించి వార్తల్లో నిలిస్తే కరెక్ట్, నేను బాధపడాలా. నా సనాతన ధర్మం గురించి నేను తప్పుగా మాట్లాడి వార్తల్లో నిలిస్తే నేను బాధపడాలా. అలాంటి తప్పులు నేనేం చేయలేదన్నా. కొన్ని బంగారం వేసుకున్నా, అది బంగారం వేసుకోవడం వల్ల ఎవరికి ఏమైందో ఎప్పటి నుంచో నేను వేసుకుంటా. కొంతమందికి ఏమైందో, అది ఏం జరిగిందో ఆ పైన భగవంతునికి తెలుసు. ఎలా అయితే ఏంది, కొంతమంది ఇప్పుడు మనల్ని ఇష్టపడాలన్న రూల్ అసలు లేదు. కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది తిడతారు, కొంతమంది సానుభూతి తెలుపుతారు. అండ్ నాకు తెలిసింది ఏంటంటే, ఈ జరిగిన ఇన్సిడెంట్ తర్వాత ఫ్రీ పబ్లిసిటీ నెంబర్ 1. నెంబర్ 2, నాకెంతమంది అభిమానులు పెరిగారనే నాకు తెలుసు. అరే నేను కూడా ఇప్పుడు మీ అభిమాని. మీరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఇమీడియట్ గా గెలుస్తారు. ఆ రేంజ్ పబ్లిసిటీ వచ్చింది. నేను ఒకవేళ అలాంటి పరిస్థితి దేవుడు నాకు ఇస్తే, నేను సమాజంలో చాలా మందికి ఇంకా హెల్ప్ చేయాలా. ఇస్తాడన్నా ఫౌండేషన్ ద్వారా. అన్న, ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఒకటి ఉంది అన్నబ్బయ్య. ఎంతసేపు ఈ గోల్డ్ గురించి చూపిస్తున్నారు కానీ నేను చేసిన సోషల్ వర్క్, ఎంతమందికి ప్రతి నెల నేను భోజనం పెడతా, ఎంతమందికి నా సొంత డబ్బులతో ఉప్పు పప్పు ఒక ఇవన్నీ నేను ఇస్తా, ఎంతమందికి నేను బిల్స్ కట్టున్నా, లాక్డౌన్లో నేను ఎన్ని సేవా కార్యక్రమాలు చేసినా, నా ప్రతిరోజు ఎంతమంది నా ఆఫీస్కి వచ్చి ఎంతమంది నాతో మంచి పొందుతారు, ఇది ఎవ్వరికి అవసరం లేదు. ఇది బంగారం లాంటి మనసును ఎవరు పట్టించుకోవట్లేదు అంటారు. అంతే కదా అన్న, ఇది బరువు అవుతుందన్న, నా వల్ల కావట్లేదు. బ్రదర్ ఇది తీసేవా, అన్నకే బాగుంటది, నా వల్ల కావట్లేదు. బాబు ఇదన్నా ఒరిజినల్ అన్న? ఇది కూడా ఒరిజినల్ అన్న. టీవీ9 చెప్పింది కదన్నా, మీరు అలా టీవీ9 ఏం చెప్పారు? ఇప్పుడు ఇది ఉంది కాదన్నా, ఇది ఏం చెప్పారు దీనికి? మీరేం చెప్పారు? ఇది 60-70 లక్షలు ఉంటది, ఇది ఒరిజినల్ అని చెప్పారు. అట్లా చెప్పలేదన్న. చెప్పారన్న. ఫస్ట్ వర్డ్ నేను చూపిస్తా మీకు. ఎన్ని తులాలు అని నన్ను అడిగారు. ఎన్ని తులాలు కాదు, దీని వర్త్ ఎంత అంటే మీరు ఫస్ట్ చెప్పిన వర్డ్ ఏంటంటే 60-70 లక్షలు ఉంటది ఇది అని చెప్పారు. 17 లక్షలు అని చెప్పిన. మీరు కావాలంటే 17 లక్షలు. 17 lakhs. దీన్ని చేసిన కూలి పని అది ఇదంతా కలిపి 25 లక్షలు దీని వర్త్ అని చెప్పిన. ఓకే రైట్. చెక్ చేద్దామన్నారు, చెక్ చేసారు. అది కూడా వాళ్ళనే పిలిపించుకున్నారు. అది కూడా ఫిక్స్ గేమే, అక్కడ కూడా గేమే జరిగింది. కానీ భగవంతుని దయ వల్ల టీవీ9లో ఎంత గేమ్ జరిగినా, నా వెనకున్న ఎంత గేమ్ జరిపించాలని చూసినా ఆయన చెక్ చేసిండు. అట్లా చూసిండు, ఇట్లా చూసి ఇంత పెద్ద ఆభరణాన్ని తనిష్క లాంటి పెద్ద మిషన్లోనే చెక్ చేయగలుగుతాము. ఇప్పుడైతే ప్రస్తుతానికి నేను చెక్ చేస్తా, రాసి గీకి అని అన్నాడు. ఎంత ఉంటది, ఎన్ని తులాలు ఉంటది అంటే 15 తులాలు ఉంటదని నేను చెప్పిన. ఆయన వాల్యుయేషన్ ఏమన్నాడు, జర గీకి చూసి ఉండొచ్చు, ఒక 5 తులాలు ఉండొచ్చు. 3 తులాలు లెక్కేసి, లాకెట్ 3 తులాలు, లాకెట్ 3 తులాలు, ఇది 5 తులాలు లెక్కేసారు. ఇంకా ఆయన ఎప్పుడైతే తనిష్క లాంటి దాంట్లో పెడితే ఇది ఎంత ఉందని తెలుస్తుంది. నాకు తెలుసు దీంట్లో 15 తులాలు ఉందని. దాని తర్వాత నేను వేరే ఇంటర్వ్యూస్ లో కూడా దీన్ని ఎవరైతే చేశారో వాళ్ళని తీసుకురావడం జరిగింది. అతనే దగ్గర ఉండి దీన్ని ఎలా తయారు చేశాడు, ఏమేమేసి తయారు చేశాడు, దీంట్లో గోల్డ్ ఎంత ఉంది, సిల్వర్ ఎంత ఉంది,
ఎలా ప్లాన్ ఎట్లా అనేది మొత్తం ఆయన వివరించి అయితే ఓకే అన్న, కానీ గోల్డ్ మ్యాన్ అంటే గోల్డ్ ఇట్లాంటి వేసుకున్నప్పుడు ఉమ్. ప్యూర్ గోల్డ్ వేసుకుంటారు కదా అందరూ, ఆ. ఇట్లా మిక్స్డ్ మెటల్స్ కలపాల్సిన అవసరం ఉంది. అంటే ప్యూర్ గోల్డ్ తో ఏది ఇంత పెద్ద ఆభరణం తయారు మరి కాదు వాళ్ళు వేసుకున్నారు కదన్న, చిన్న పైల్వాన్ వీళ్ళందరూ వేసుకున్నారు కదా. ఇంతింతనా ఇంతింతనా ఆ, ఇంత పెద్ద గోల్డ్స్ అన్నవి అన్ని ఒకసారి తీసుకొని చెక్ చేయన్నా మరి అయితే తెలుస్తుంది. వాళ్ళు చేసింది కదా ఆ రోజు. ఒక్కొక్కటి వేసుకొని పోయారు అందరు, వాళ్ళకన్నా నేనే ఎక్కువ వేసుకొచ్చిన. ఓకే ఇప్పుడు వాళ్ళది ఏదో చిన్న చేతికున్నది తీసి ఇట్లా గీకి చెప్పిర్రు, ఓకే ఒక మాట చెప్తున్నాను. ఓకే ఓకే నేను ఎక్కువ వేసుకెళ్ళిన, ఇది చెక్ చేసిర్రు, ఇది చెక్ చేసిర్రు, నాకు అన్ని చెక్ చేసిర్రు, ఒక మాట చెప్తున్నాను. ఓకే ఓకే వాళ్ళ చిన్నది కొంచెం చేతికి తీసుకొని చేసి ఏదో ఇచ్చేసి, వాళ్ళ మనిషి కదా చెక్ చేసేటోడు కూడా, ఓకే ఓకే చెక్ చేసేవాడు కూడా వాళ్ళ మనిషి కదా. ఓకే అట్లా వాళ్ళేమో ఇప్పుడు 10-20 చైన్లు వేసుకొని తిరుగుతారు, మరి అన్ని వేసుకొని ఎందుకు రాలే? సరే అన్ని చైన్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర, ఐటీ అధికారులు వాళ్ళ దగ్గరికి ఎందుకు పోలే? వాళ్ళని ఎందుకు ప్రశ్నించలే? నేను ఒక్కనే ఉన్నాను మార్కెట్లో. ఓకే, అంటే మీరు 80 తులాలు అనేసరికి లేదు అంటే నా దగ్గర 80 తులాలు ఉందని మీరు అంటే అన్న, మీకు విషయం 80 కిలో, నేనన్నా 80 తులాలు అన్నా అన్న, ఒక వాళ్ళు 2-3 కిలోలు చెప్పారు, ఎక్కువ చెప్పారు అన్న. 2-3 కిలోలు కాదు, ప్రెసెంట్ అయితే 3 కిలోలు. ప్రీవియస్ ఇంటర్వ్యూలో చూసుకుంటే ఒక ఉంటుంది, నాకు 8-10 కిలోలు ఉంటుంది అని వాళ్ళే అన్నారు. కానీ నేను ఏ మీడియాలో కూడా నీ ఇన్ని కిలోలు నా దగ్గర ఉన్నాయి కానీ, ఇన్ని పెద్ద పెద్ద బిల్డింగ్లు నా ఉన్నాయి ఇంటర్వ్యూ చేయండి అని కానీ ఏ రోజు కూడా నేను ఎక్కడా చెప్పలే, చెప్పుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఓకే, అంటే మీరు గోల్డ్ మ్యాన్ గా ఫేమస్ అయిపోయారు కదా బాగా. గోల్డ్ మ్యాన్ కన్నా ముందు ఓల్డ్ సిటీ సూర్యాబాయ్ గా నేను ఫేమస్, సోషల్ వర్కర్ గా నేను ఫేమస్. సమాజంలో ఎవరికి ఏ హాని జరిగినా మా వైపు, ధర్మం వైపు అన్న ఉండి ప్రాణాలు పెట్టైనా సరే మమ్మల్ని బయటికి తీసుకొస్తాడని దీనిలలో నేను ఫేమస్. అయితే ఓకే అన్న, సేవా గుణం వరకు బాగానే ఉంది, మీరు సేవా గుణం నేను ఒప్పుకుంటా. కానీ మీరు ఒక చికెన్ సెంటర్ నడుపుతారని, ఇది ఇంకా ఒక జిమ్ ట్రైనర్ అని, ఈయనకి ఇంత ఎక్కడి నుంచి వస్తుంది అనేది బయట టాక్. సారీ, ఇలాంటి లాంగ్వేజ్ యూజ్ చేయొచ్చు నాకు తెలియదు, పర్లేదు చేసేయండి. కొంతమంది చూతేగాళ్ళు ఎవరైతే ఉంటారు కదా, నేను చికెన్ షాప్కి వెళ్ళి చికెన్ తీసుకొస్తే చికెన్ ఓనర్ అయిపోతా, జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేసి వస్తుంటే జిమ్ ట్రైనర్ అయిపోతా, అలా క్రియేట్ చేసేసారు. తీరా చూస్తే నేను రియల్ ఎస్టేట్, నాకు కొన్ని బిజినెస్లు ఉన్నాయి, రియల్ ఎస్టేట్ లోనే. దాని తర్వాత నేను మూవీస్ అండ్ సీరియల్స్ లో యాక్ట్ చేస్తా. చికెన్ షాప్కి వెళ్తే చికెన్ ఓనర్ అయిపోతానా, జిమ్కి వెళ్తే జిమ్ ట్రైనర్ అయిపోతానా? చూతేగాళ్ళ ఒక విషయం, ఇది రాసేటోళ్ళకు చూపించే వాళ్ళకన్నా సిగ్గుండాలి. ఓకే రైట్. మరి ఎన్ని సినిమాలు చేశారన్న మీరు? ఏదో ఒక్క సినిమాలో ఒక్క ఫ్రేమ్ లో కనబడ్డారు అంటారు, నిజమేనా? మీకు ఇంకో విషయం, దాంట్లో ఏదో గటికుడు సినిమాలో యాక్ట్ చేశా అని చెప్పారు. ఆ సినిమా ఏందో కూడా నాకు తెలియదు. ఆ సినిమా నేను చేయను కూడా చేయలే. నేను లాట్ ఆఫ్ మూవీస్ మన హైపర్లో చేసిన, ఆకతాయి చేసిన, ఖైదీ నెంబర్ 150లో చేసిన, కాదమరాయి చేసిన, సీరియల్స్లో చేసిన. అంటే నా ఇన్స్టాగ్రామ్లో వెళ్తే నేను ఎవరెవరితో చేసిన, వాళ్ళతో చేసిన వర్కింగ్ స్కిల్స్తో కాదు, వాళ్ళతో చేసిన యాక్టింగ్తో సహా అన్నీ ఉంటాయి. నా సోషల్ వర్క్ ఉంటుంది, నేను ఎన్ని సినిమాలు ఎన్ని సీరియల్లో చేసిన అన్ని విజువల్స్ వీడియోస్తో సహా కలిపి ఉంటాయి. కానీ ఈ చికెన్ షాప్ ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు, ఈ జిమ్ ట్రైనర్ ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు. ఇవన్నీ కొత్త కొత్తగా వింటున్నా. మీకు ఇల్లు ఉందా అన్న? సొంత ఇల్లు ఉందా? అన్నీ ఉన్నాయన్న, అన్నీ ఉన్నాయి. చిన్న అద్దెంట్లో ఉంటారని అన్న, ఇప్పుడు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు ఉంటారు, వాళ్ళు సొంత ఇళ్ళలో ఉండాలని రూల్ ఉందా? ఇప్పుడు నా ఆఫీస్ ఉంటుంది, ఆఫీస్ అరే ఉంటే ఎవరికి ఉంటే ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందరూ సొంత ఇంట్లోనే కింద ఆఫీస్ పెట్టుకోవాలని రూల్ లేదు. బయట మేము ఆఫీస్ పెడతాం, దాన్ని ఇల్లుగా అని, దాన్ని 20,000 అని. ఇంకా చూతే 20,000 కాదు 30,000 నాయన దాని రెంట్. ఇంకా 10,000 తగ్గించారు, 10,000 తగ్గించారు, 30,000 దాని రెంట్. ఇలా లేనివన్నీ అన్ని వాళ్ళంతా అన్న, ఇది ఒక బ్యాచ్ అన్న, పక్కా పగడ్బందీగా డబ్బులు ఇచ్చి కొంతమంది మీడియా వాళ్ళకి, కొంతమంది యూట్యూబర్స్ కి, కొంతమంది ఇన్స్టాగ్రామ్ వాళ్ళకి పని పాటలేని నా కొడుకులు. వీళ్ళ తల్లిదండ్రులు చూసుకోరు, సొసైటీతో పని లేదు, ఏం పని లేదు, అవారా పని కచ్చా. వాళ్ళకి డబ్బులు ఇచ్చి ప్రచారం చేయండిరా అని అంటే కొంతమంది లుచ్చనా కొడుకులు ఇది ప్రచారం చేయబడ్డది. ఓకే, మీ మీద ఎందుకు పగ? మీకెవరు శత్రువులు? మీరు ఏం చేస్తారని మీరు ఏంటి? ఇప్పుడు మీరే అన్నారు కదా, ఇప్పుడు ఈ మన ఆల్ ఓవర్ ఇండియాలో ఇంత పెద్ద ఇది ఎవరు ధరించలేదు, ఇది ధరించిన అరే ఇది ఏదో ఒకటి ఒక్కొక్కసారి ఒక యాంటిక్ చేస్తుండే, ఏదో ఒకటి ఇది ఫేమస్ అవుతుండు.
ఏదో ఒకసారి సోషల్ వర్క్ అని ఫేమస్ అవుతాడు, ఒకసారి సినిమాల్లో ఫేమస్ అవుతాడు, ఒకసారి ఆభరణాలని ఫేమస్ అవుతాడు, ఏదో ఒక విధంగా ఇది ఫేమస్ అవుతుంది. వీళ్ళు ఎట్లా కొట్టాలి? ముందు నుంచి కొట్టలేరు అన్నావు, ముందు నుంచి కొట్టలేరు. ఎందుకంటే అంటే నేను గొప్పని కాదు, ఇంకా మనం పానం పోతుందంటే మన కాన్ఫిడెన్స్ రౌడీ షీటర్ అట్లుండేనా? లేదన్న, అట్లేం లేదు. ఇప్పుడు మన ప్రాణాల మీదకి వచ్చినప్పుడు మనం ఎదుర్కొనే దాన్ని రౌడీ షీట్ అని ఎవరంటారన్న? ఆత్మరక్షణ అంటారు కదా, అలాంటి చర్య అంతే. అట్లా ఎన్ని చేశారు ఇప్పటి వరకు ఆత్మరక్షణ చర్యలు? 5-6 ఉంటాయా? ఏదో అట్లాంటివి అయితే లేవు, ఇంకా ఇప్పటి నుంచి ఫేస్ చేయాలేమో నాకు తెలిసి. అవునా? అంటే మీరు కత్తిగా పెట్టుకొని తిరుగుతారా? గన్ను అట్లా అవసరమే లేదన్న. అసలు కరెక్ట్ మనిషికి ఇది చాలు, నోటి మాట చాలు, చంపేయచ్చు నోటి మాటతో. వాళ్ళకి కావాలి కత్తులు, గొడ్డెళ్ళు, అవి ఇవన్నీ. ఇప్పుడు అన్న, అంబానీ నన్ను ఒక మాట అనడం పెద్ద విషయం కాదు. నేను అంబానీ అంటే అది చాలా పెద్ద విషయం అవుతుంది. అవును, అంతేగా, కరెక్ట్. నాకన్నా పెద్ద వ్యక్తి నన్ను ఒక మాట అంటే నేను అది పెద్దగా పట్టించుకో. నేను ఆ వ్యక్తిని అన్నా అనుకోండి, గలీజ్ ఉంటుంది. అందాక తెచ్చుకున్నారు. అంటే ఇప్పుడు హైదరాబాద్లో దాదాపు ఒక 100 మంది ఉంటారా గోల్డ్ మ్యాన్లు? ఏమో అన్న, నాకంత అయితే తెలియదు. మేము ఎప్పుడైనా ఫంక్షన్ లో వెళ్ళినప్పుడే చూడడం తప్ప ఎంతమంది ఉంటారు అనేది నాకైతే అది లేదు. అంటే గోల్డ్ మ్యాన్ అనిపించుకోవాలన్న అది కూడా నాకు లేదు. మా అమ్మ కోరిక ప్రకారమే ఒకప్పుడు కూడా నేను గోల్డ్ ధరించేవాడిని, చిన్న చిన్న ఆభరణాలు ధరించేవాడిని. మా అమ్మగారు బతుకున్నప్పుడు 22లో చనిపోయారు మా అమ్మగారు. మీ వాళ్ళు అందరూ ఇంతమంది గోల్డ్ మ్యాన్స్, నువ్వు చిన్న ఫంక్షన్ చేస్తే ఇంతమంది గోల్డ్ వేసుకొని వస్తారు కదా, నువ్వు వేసుకోవచ్చు కదా అన్నాను అనేది. ఆమె చనిపోయిన తర్వాత 1 year డిప్రెషన్ నుంచి బయటికి రావడం తర్వాత సరేలే అని చెప్పి నేను కూడా ధరించడం జరిగింది. అంటే షార్ట్ టైంలో పెద్ద నెంబర్ 1 గోల్డ్ మ్యాన్ అయిపోయినా. అది భరించుకోలేకపోయారు. అది 30 కిలో ఉంటది. 30 కిలో ఏముండదన్న? అదే ఆయన చెప్పింది కదా, 750 గ్రాములు ఉంటదన్న. ఎవరు? మన TV9లో మన గోల్డ్ టెస్ట్ చేసిన అతను చెప్పాడు కదా, 750 గ్రాములు ఉంటుంది. 650 grams ఐ థింక్ అని. 650 గ్రాములు అయి ఉండొచ్చు. 650 గ్రాములు అంటే చాలా పెద్దది కదా అన్న. మీకు ఇంకో విషయం మీరు ఒకటి అర్థం కావట్లే. ఇంత పెద్ద ఐటమ్ ఉందనుకో, ఒక చిన్న మాట, ఇంత పెద్ద ఐటమ్ ని చేపియాలంటే 1.5 కిలోలు పడుతుంది ఈజీగా. అదే 1.5 కిలోలు పడుతుంది. అయితే ఇది ఎవరైతే చేసే వ్యక్తి ఉన్నాడు కదా, చేద్దాం పర్లేదు ఎంత అయితే అంత కానీ అని చెప్పి నేను అన్నా. ఆయన ఏమన్నాడు, అన్న వద్దు అంత రిస్క్ పని, అదంతా చేయకన్నా. ఇప్పుడు నీకు మంచి కళం కావాలి, మంచి డిజైన్ కావాలి, బంగారం దాంట్లో వేయాలి, దానికి తగ్గట్టు నేను చేస్తా. ఎందుకు ఉట్టిగా 1.5 పెట్టుకుంటావు? అవసరం ఏముంది? ఒక 25 లక్షల్లో మంచిగా అయిపోతుంది, అవసరం లేదు. నువ్వు కిలో బంగారం వేసుకొని ఇట్లా ఉండాల్సిన అవసరం లేదు కదా. 20 లక్షల్లో నీకు మంచిగా పకడ్బందీగా. ఇప్పుడు టెంపుల్స్ ఉంటాయి, టెంపుల్స్ ధ్వజస్తంభాలు ఉంటాయి, ధ్వజస్తంభాలు మొత్తం బంగారంతో ఉండవు. అంటే బంగారం బంగారం రేకును తాపడం చేస్తారు వాళ్ళు. అది బంగారమే. అవును, అది బంగారం, పూత కాదు, అది రేకు. అలాంటి రేకు తయారు చేసి ఇది చేసింది. ఇది అది పూత అంట కదన్న. అది ఎవరు చెప్పారు పూత అని? బంగారం గురించి ఎవరికైతే అవగాహన ఉండదో, బంగారం గురించి ఎవరికైతే తెలియదో వాళ్ళు చెప్పేది. ఇప్పుడు వాళ్ళు ఆయన టెస్ట్ చేసి అదే చెప్పిండు. వాళ్ళకేం తెలుసు? వాళ్ళోడే ఆడు, అతను వాళ్ళ మనిషి ఆడు. కాదు, వాళ్ళ మనిషి ఆడు. అసలు ఆ లైవ్ జరిగేటప్పుడు కూడా మీకు అక్కడ అర్థం కావట్లేదా? ఇదంతా ఫిలిం అని మీకు తెలియట్లేదా? అది చేసేటప్పుడు 3 కూర్చున్నామాడ, ఆ యాంకర్ ఎలా ఉంది, యాంకర్ ఏం చేస్తుంది, అక్కడ ఫోకస్ ఎవరి మీద ఉంది, ఎవరిని లైట్ తీసుకుంటుంది, ఫోకస్ మీ మీదనే. ఆ చర్చ పెట్టిందే మీకోసం, అది అందరికి తెలిసిందే కదా. మీరు ఐటీ దాడుల్లో దొరికారు కాబట్టి. ఎందుకు నాకన్నా ముందు కొండ విజయ అన్న గారు దొరికారు, నా మీద దొరికారు, కానీ ఆయన డూప్లికేట్ అని ఏం తేలలేదు కదా. ఎవరిది? ఇప్పుడు ఐటీ దాడుల్లో రైట్ అన్న వాళ్ళు బయట చెప్పారు కదా, 3 లక్షల దీని వర్తం మొత్తం వార్తలు బయటకు వచ్చినాయి కదా. అది చెప్తున్నా కదా నేను పుకార్లు అని. ఇంకా అది ప్రాసెసింగ్ ఇంకా అవుతూనే ఉంది స్వామి, ఇంకా అయిపోలేదు. ఇప్పుడు మళ్ళీ నాకు సెకండ్ టైం మళ్ళీ ఎప్పుడు రావాలో నాకు చెప్పారు, ఒక ఆర్డర్ కాపీ ఇచ్చారు, నేను ఇంకా వెళ్ళాలి. వాళ్ళు ఇంకా ఏ పరీక్షలు కొంచెం వరకే చెక్ చేశారు, ఇంకా అది ఇంకా అవ్వనే లేదు. దాన్ని ఇంకా నేను ఫేస్ చేస్తూనే ఉన్న, ఆపరేషన్ ఇంకా సక్సెస్ అయిపోనే లేదు. పేషెంట్ డెడ్ అని ప్రకటించేశారు, ఆపరేషన్ అవ్వలేదు. మరి ఓకే, ఏది కూడా ఇంకా అసలే కాలేదు. ఇంకా ఏది అవ్వకముందే ఇదంతా కాదన్న, పెద్ద వార్త కదా మీ దగ్గర. మొత్తం గోల్డ్ వర్తే 3 లక్షలు అనేది కదా వార్త. అసలు ఒక దాంట్లో 3 లక్షలు
ఒక దాంట్లో 7 లక్షలు, ఇంకో ఓకే. దాంట్లో 9 లక్షలు, ఓకే. ఇంకో టీవీ షోలో 9 తులాలు. ఏంది ఇది? ఓకే. ఎవరు అసలు అన్న ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఎవ్వరు కూడా వాట్ ఈజ్ వాట్ అని బయట పెట్టరు. ఓకే. ఒక ఫస్ట్ థింగ్ తెలివైనోడు ఎవడన్నా ఉంటే అది ఆలోచిస్తాడు. ఓకే. అది పుకారు అంతా ప్రీ ప్లాన్ గా అది వేస్ట్. దాన్ని పట్టుకొని ఈ మీడియా వాళ్ళు కాపీ పేస్ట్ కాపీ పేస్ట్ కాపీ పేస్ట్ ఓకే. ఇలా కాపీ చేయాలి, అది పేస్ట్ చేయాలి, కాపీ చేయాలి, పేస్ట్ చేయాలి. వేరే న్యూస్ లేనట్టు, ఓకే. వేరే ప్రాబ్లమ్స్ లేనట్టు. గ్యాస్ కొరత, అవును. గ్యాస్ కొరత, అవును. ఇరాన్ ఇజ్రాయెల్ది పెద్ద యుద్ధము. అవును. ఆడమ్మో ఎప్పుడు యుద్ధం ఎప్పుడు బాంబు పడుతుందో అని చెప్పి వాడు భయపడుతున్నాడు అక్కడ. అవును. ఒక పూట అన్నం దొరికితే చాలని చెప్పి ఆడ ఎదురు చూస్తున్నారు. ఇవన్నీ వదిలేసి పనికిరాని ముచ్చట తీసుకొని కొన్ని బంగారం వేసుకొని నేను ఎవరైనా మోసం చేశానా? బంగారం వేసుకొని ఎవరి దగ్గర పోయినానా? బంగారం వేసుకొని ఏమైనా ప్లాట్లు ఏమన్నా నేను ఇది మీ దగ్గర పెట్టుకోనరా, ఇది బంగారం అని నమ్మించి వాళ్ళ దగ్గర నేను డబ్బులు తీసుకున్నానా? లేదు, ఏమీ లేవు. ఏంటి ప్రాబ్లం? సో ఎగ్జాక్ట్లీ ఐటీ వాళ్ళకి మధ్య మీ మధ్య ఏం జరిగింది చెప్పండి నాకు. ఐటీ వాళ్ళు వచ్చారు, వాళ్ళు కొన్ని నన్ను అడిగారు, కొన్నింటికి బిల్స్ చూపించాను. మీరు సడన్లీ వచ్చారు కదా, ఇంకా ఇంత సడన్లీ అన్నీ అంటే అవ్వని పని, టైం ఇవ్వండి అని అడిగాను. ఓకే అని చెప్పి వాళ్ళు ఒక డేట్ నాకు ఇచ్చారు. ఆ డేట్ ప్రకారంగా కొన్ని బ్యాంక్ ట్రాన్స్లేషన్లు, ప్రాపర్టీకి సంబంధించి అది నాకు ఇల్లు లేదని చెప్పి క్రియేట్ చేశారు. చూతే నా కొడుకులు 3 లక్షలకి వాళ్ళు డిసైడ్ చేశారని చెప్పి అది క్రియేట్ చేశారు. అసలు ఇవన్నీ నాకైతే అబ్బా ఇవన్నీ పోయి ఏదైతే ఏముంది నేనేందో నాకు తెలుసు. అయితే కొన్నిటికి సబ్మిట్ చేయడం జరిగింది, కొంచెం నాకు టైం ఇవ్వడం జరిగింది. ఆ టైం మళ్ళీ టైం ఇచ్చారు, ఆ టైం ప్రకారం అక్కడికి వెళ్ళాలి. నేను వెళ్ళి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి, కొన్ని బిల్స్ చూపెట్టాలి. అండ్ అప్పుడు అది జరిగిన తర్వాత కూడా వాళ్ళు బయట చెప్పరు. అది ఒకవేళ ఆ ఆపరేషన్ అయిపోయిన తర్వాత కూడా వాట్ ఈజ్ వాట్ అని వాళ్ళు బయట పెట్టారు, చెప్పరు. ఐటీ వాళ్ళు చెప్పరు. ఇక వీళ్ళెంతకు వీళ్ళే చెప్పేసుకున్నారు, వీళ్ళెంతకు వీళ్ళే రాసేసుకున్నారు. సరే, ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ఏం జరిగింది అసలు? యాక్చువల్గా మీ దగ్గరికి ఎందుకు వచ్చారు వాళ్ళు? ఎందుకంటే ఎంతో మంది గోల్డ్ మ్యాన్లు ఉంటారు కదా, ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ఆయన పట్టుకున్నారు కదా, ఎవరు మన కొండా విజయన్ అని ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ప్రశ్నించారు కదా, ఆయన గోల్డ్ తీసేసుకున్నారు. మీ పేరు బయటకి ఎందుకు వచ్చింది అక్కడ ఎంతో మంది ఉండగా? మరి దాన్ని బట్టి మీరే ఆలోచన చేయాలి. మరి ఎంతో మంది గోల్డ్ మ్యాన్లు ఉండగా ఇప్పుడు కొండా విజయన్న గారి ఫోన్లో నా ఒక్కని డేటాయే ఉంటుందా? నా ఒక్కని ఫోటోనే ఉంటుందా? ఇంకెవరివి ఉండవా? ఇది ఆలోచించాల్సిన విషయమే. ఇంకెవరివి ఉండవా? నేను ఒక్కని మాత్రమే ఉంటానా? నా ఒక్కని కాంటాక్టే ఉంటుందా? ఎంతమంది ఉన్నారు? అసలు మీ కాంటాక్ట్ ఆయన దగ్గర ఎందుకు ఉంది? మీ ఫ్రెండ్స్ గతంలో అన్న అందరితో నాకు పరిచయాలు ఉన్నాయి. ఎప్పుడైనా ఫంక్షన్స్ లో వెళ్ళినప్పుడు వాళ్ళు వస్తారు, నేను వస్తాను, అందరం కలిసి తిరుగుతాం, అందరం కలిసి ఫోటోలు దిగుతాం, అన్ని దిగుతాం. అట్లా ఉండింది. గతంలో పరిచయం అయితే ఉంది. మీ ఇద్దరికి అన్న గొడవలే? విజయన్నకు మీకు గతంలో గొడవలు? నాకు ఎవరితో ఎటువంటి గొడవలు లేవన్నా, ఎవరితో ఎటువంటి గొడవలు లేవు, నాకు ఎవరితో ఎటువంటి ప్రాబ్లం లేదు. నా ఎదుగుదలను చూసి ఇది మొన్న వేసుకొని ఇట్లా అయిపోతున్నాడే ఆయన చూసి ఇది చేయడం తప్ప అంతకు ఇంకో విషయం వాళ్ళలాగా నేను 10-15 వేసుకుని నేను తిరగాను. ఒక మాట ఇప్పుడు ఇంకో పెద్ద దాంట్లో ఉండే కదా, అదేమైంది? అదే చెప్పా కదా నా ఐటీ రైట్స్ అది అయినా అని చెప్పి వాళ్ళు తీసుకుపోయిలా? తీసుకొని పోలే. ఇప్పుడు అంత పెద్దది ఊకే అంతా వేసుకొని తిరగలేము కదన్నా. ఏదో పండగో పబ్బమో లేకపోతే ఇంకేదన్నా ఉందో అని చెప్పి ఆ ప్రాబ్లం అవుతుంది కాబట్టి అన్నీ క్లారిఫై చేసిన తర్వాత అప్పుడు మా కళ్ళ పండుగ ఉండేది కదా నా, పెద్ద పెద్ద గరవడితే అంత పెద్ద వెంకటేశ్వర స్వామిలా గరవడుతున్నారు. అది బయటకే అన్న, లోపలే కాదు, మా వాళ్ళు ఫీల్ అవుతారు అట్లా. అట్లా ఇంకో విషయం TV9 ద్వారా కూడా మనం ఫేక్ కాదు అని చెప్పడం జరిగింది. అన్న TV9 ద్వారా మీరు పూర్తి ఫేక్ అనేది నిరూపణ అయిందంటే మీరేమో కాలేదంటారు ఏంటి? ఏమో మరి నాకైతే ఐడియా కాదన్న. ఇప్పుడు TV9 ఇంటర్వ్యూలో అంత క్లియర్గా ఈయన ఫేక్ అని ఆమె యాంకర్ చెప్పేసింది, మొత్తం ఫేకే, బంగారం కాదు ఇదంతా ఉట్టి రాగి, ఇనుము, అంటే ఇత్తడి రకరకాల లోహాలు ఉన్నాయి ఇందులో, పైన ఉట్టి బంగారం పూత పూసినవి అని చెప్పి డిక్లేర్ చేశారు వాళ్ళు. వాళ్ళేం డిక్లేర్ చేయలే అన్న, పూర్తిగా వీడియో వింటే మొత్తం విన్నా అన్న, అక్షరం విన్నా. ఏం విన్నారన్న దాంట్లో చెప్పండి ఒక మాట. ఏం పూర్తిగా విన్నారు? ఆమె ఏదో ఇట్లా ఇక ఒక యాంకర్ అన్న తర్వాత అడావిడ్ చేయాలి కదా, యాంకర్ అన్న తర్వాత కొంచెం అడావిడ్ చేయాలి. ఆ అడావిడ్లో ఇట్స్ ఫేక్ నేను చెప్తూనే ఉన్నా ఆమెకు. మీరు అక్కడ నన్ను అడగండి, పిలిపించింది ఆయన ఎందుకు?
ఆయన పిలిపించింది ఆయన అడగని ఆయన చెప్తాడు. ఓకే అదేదో అప్రాక్సిమేట్లీ ఆ లాకెట్లో 2 తులాలు సరే ఆయన అనుకున్న ప్రకారం 2 తులాలు ఎంత ఎంత దాని కాస్ట్ ఎంత అన్నాడు? దాదాపు 3 లక్షల దాకా ఉంటుంది. 3 లక్షలు. సరే ఇంకో ఐటమ్ ఆయన అనుకున్న ప్రకారమే 5 తులాలు, దాని ప్రైస్ ఎంత? గట్టిగానే ఉంటుంది ఇక 7.5. అవును 10 లక్షల పైనే కదన్నా. అవును అమ్మ కొంచెం పెద్ద ఫిగర్ అన్నా వేస్తే బాగుండేది. అవును మరీ 3 లక్షలు వేయడమైంది మంచి అనిపించలే నాకు. అవును అవును కొంచెం అంటే కాదన్న ఇక్కడ సమస్య ఎక్కడ వచ్చిందంటే మీరు ఇది ముందు పెట్టి చెక్ చేసుకో ఇది మొత్తం గోల్డే అంటారు. బిల్ల తీసి ఇస్తే సూర్యాబాయి బిల్ల తీసుకొని చూసుకో ఇది మొత్తం గోల్డే అంటారు. ఏ కాన్ఫిడెన్స్తో అన్నారు? మీరు చెకింగ్కి పోతున్నా కూడా మీరు ఎందుకు వెనక్కి తగ్గలేదు? మీకు ఒక విషయం తెలుసా అన్న, యాక్చువల్లీ దిమాగ్ ఉన్న వాళ్ళకి గోల్డ్ గురించి తెలిసిన వాళ్ళకి వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు ఎవరైతే యాంకర్ ఉంది కదా ఎప్పుడు కూడా గోల్డ్ వేసుకోలే గోల్డ్ చూడలేదు అనుకుంటే ఆమెకు తెలియదు, ఆమె ఏం మాట్లాడుతుందో ఆమెకు అర్థం కావట్లే. పక్కన వాడిని చెక్ చేసేవాళ్ళు కూడా పూర్తి క్లియర్గా కావట్లే, వాడిని టెన్షన్ పెట్టేస్తుంది ఆమె. చెక్ చేసిన కూడా టెన్షన్ పెట్టేస్తుంది ఆమె. తెలివైన వాడికి ఎవరికైనా అర్థమైపోతుంది. అప్పుడు కొండ విజయ్ గారు పక్కన చెప్తున్నారు కదా, అండ్ ఆయన కూడా చెప్తున్నారు ఎంత పెద్దది చెక్ చేయాలంటే ఒక తనిష్క లాంటి దాంట్లోనే చెక్ చేయాలి. మా అలాంటి మిషన్ టూలు లేవు. ఎవడో వాడు అనామకుడు వాడు చెప్పింది బట్టి 5 తులాలంటే నేను అట్లా ఇప్పుడు వాడిని కూడా నమ్మాలని లేదు. పోనీ ఇంకా ఫిగర్ 5 తులాల కన్నా తక్కువ కూడా అయిండొచ్చు కదా, పోనీ 5 తులాల కన్నా ఎక్కువ కూడా అయిండొచ్చు కదా. వాడిని ఏమైనా నిర్ధారణ చెప్పాడు కదా 3 తులాలు ఉండొచ్చు 5 తులాలు ఉండొచ్చు, ఇదో 3 అదో 5 అన్నాడు కదా. కానీ మీరు మొత్తం గోల్డ్ అని బల్ల గుద్దుతున్నారు కదా అక్కడ. ఇప్పుడు లాస్ట్కి అది వెండి అని తేల్చే ఆయన బిల్ల వెండి అని తేల్చే దాని మీద 916 KDM అని వేపిస్తే తేల్చడానికి వాడేవాడు వాడు ఏమైనా రెడీ చేసినాడా, వాడు మ్యానుఫ్యాక్చర్ ఏమైనా చేసినాడా, దీన్ని ఏమైనా పూర్తిగా మెల్ట్ చేసి ఎంతుందని ఏమన్నా అది ఏమన్నా చేసిండా? అలాంటప్పుడు ఏం చేయాలంటే ముగ్గురిని కూర్చోబెట్టాడు కదా, ముగ్గురిని కూర్చోబెట్టి ఆడొక మిషన్ ఏర్పాటు చేసి మెల్టింగ్ చేపియాలి. మెల్టింగ్ చేపిస్తే దాంట్లో బంగారం ఎంత వెళ్తుంది, ఇత్తడి ఎంత వెళ్తుంది, ఇంకేం వెళ్తుంది, ఎవరు గోల్డ్ మని ఎవరు ఫేక్ గోల్డ్ మని బయటపడుతుంది. వాళ్ళకేం తెలుసనా భయం పొట్టు ఏం తెలియదు వాళ్ళకి. మరి వాళ్ళను ఆమె యాంకర్ ఏదో అడావిడి చేసి వాడిని ఏదో అడావిడి చేసి చెప్పేదాకా కూడా ఛాన్స్ ఇవ్వట్లేదు. అది కూడా గేము పక్కా ఫిక్స్ గేము. అయినా అవన్నీ పక్కన పెడితే ఎవరినో నమ్మించాల్సిన అవసరం నాకు ఏమవసరం? నువ్వు ఎవరినో పోయి నేను నమ్మేనేకి నేను అడిగేది ఒకటే స్ట్రేట్గా, నీ దగ్గర దేన్ని గిరివి పెట్టి నీ దగ్గర పైసలు తెంగిపోయినా లేదు, నువ్వేం చేయలే కదా. నా వల్ల నీకేంది ప్రాబ్లం? నా వల్ల నీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. నా ఇష్టం పోయి ఏదన్నా ఉంటే నేను సమాధానం ఐటీ వాళ్ళకి చెప్పుకుంటా, ఐటీ వాళ్ళతో నేను చేసుకుంటా. కాదన్న గతంలో ఇది గోల్డ్ కాదన్న నన్ను తంత చీరుతా ముక్కలు చేస్తా అన్నావు కదా గతంలో, మరి ఇది కాదని తేలిందిగా. ఏమో మరి నాకు తెలియదన్నా కాదని తెలియదు. మరి మీరే చెప్తున్నారు కాదని చెప్పడానికి మీరెవరు? అంటే ఒకటేనా ఇప్పుడు గోల్డ్ మ్యాన్ అంటే మేము అందరం ఏమనుకుంటాం అంటే వేసుకునేదంతా గోల్డ్ అనుకుంటాం. అలాంటప్పుడు ఏం చేయాలంటే అందరు గోల్డ్ మ్యాన్ లా మెలిపేయాలా, అన్ని చెక్ చేయాలా. అప్పుడు ఎవరు గోల్డ్ మ్యాన్ ఎవరు కాదో తెలుస్తాయి. మీ అందరు మార్కెట్ లో మస్తు మంది ఉన్నారు గోల్డ్ మ్యాన్, దాంట్లో ఎంత ఏదో ఇంకా నాదన్నా తెలిసి వాళ్ళైతే ఇంకా అసలే తెలియదు. అండ్ ఈ మధ్య అయితే ఎవరు వేసుకొని కూడా వేసుకోవట్లే. ఇది జరిగినప్పటి నుంచి అంతేగా మరి ఇంకే వేసుకుంటారు. ఇది జరిగినప్పటి నుంచి అసలే వేసుకోవట్లే అసలు. అంటే కాదంట కొంపదీసి నీ దగ్గర గోల్డ్ ఉన్నా కూడా కావాలని ఇట్లా నకిలీ వేసుకొని తిరుగుతున్నావా? అంటే మార్కెట్ లో ఇప్పుడు ఒక చిన్న మాట, రాజకీయ నాయకులు వాళ్ళకి 100 కోట్ల ప్రాపర్టీస్ ఉంటాయి. 100 కోట్ల ప్రాపర్టీ ఉంటే ఐటీ వాళ్ళకు 5 కోట్లు చూపించుకుంటారు. ఒక మాట చెప్తున్నా, ఈ ఎవరికి ఉండేటి వాళ్ళకు ఉంటే అన్న. ఇప్పుడు అన్న మీ ధనవంతుల ప్రాబ్లమ్స్ మాకు తెలియదు. అదే చిన్న విషయం అన్న, ఇక్కడ ఏ మిస్ ఏది ప్రాబ్లం అయినా ఇరుక్కునేది మేము కష్టపడిగో మేము వాడిని దగ్గర దిగిపోయి వాడిని కడుపు కొట్టి సంపాదించిన పైసా కాదు, మేము కష్టపడి సంపాదించిన పైసా కాబట్టి మేము కొంచెం ఆలోచించుకోవాలి. మాకు ₹1 పోయినా కూడా బాధ అనిపిస్తుంది. మందిని కొట్టి సంపాదించింది అయితే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు తీసుకుని పోయినా కూడా బాధ అనిపించదు. మేము కష్టపడి సంపాదించినాం, మాకు బాధ అనిపిస్తుంది అన్న. కొన్ని అబద్ధాలు కూడా చెప్పేస్తాం మేము అప్పుడప్పుడు, అంతే. మాకు పైసలే ఇంపార్టెంట్, అంతే కదా. మరి అది లేకపోతే ఎట్లా బండి నడవదుగా. అంటే ఎట్లన్నా మీకు అంటే ఇప్పుడు మీరు నిజంగా జిమ్ ట్రైనరా లేదంటే జిమ్కు రెగ్యులర్గా వెళ్తుంటారా? ఎట్లా ప్రొటెక్ట్ చేసుకుంటారు ఇదంతా? నేను దగ్గర జిమ్ వదిలేసి కూడా చాలా రోజులు అయింది.
మీకు ఉండేనా ఇంతకుముందు జిమ్ ఉండేనా? లేదు లేదు బ్రో. అచ్చా. జిమ్ అసలు ఈ జిమ్ అనే కాన్సెప్ట్ కూడా నాకు తెలియదు. ఇప్పుడు ఈ మీడియాలోనే ప్రచారం చేస్తున్నారు ఏదో చికెన్ అని జిమ్ అని చెప్పినా కదా చూసి దాన్ని పట్టుకొని మనం వేలాడడం కూడా టైం వేస్ట్. కరెక్ట్ అంటే ఏం లే, ఒకసారి మన షో ద్వారా ఏది నిజమో ఏది అబద్ధం ఒకసారి తేల్చేస్తే ఒక పని అయిపోద్దని, అంతకంటే ఏం లా. సో ఇప్పుడు ఈ గోల్డ్ ఇదేంటన్నా వాచ్, ఇది అబద్ధమా నిజం? మళ్ళీ ఇప్పుడు నాకు టెన్షన్ ఇప్పుడు. అంటే మీరు గోల్డ్ కాదని చెప్తారు. గోల్డ్ కాదు, వాచ్ గోల్డ్ కాదు అని చెప్పిన డౌట్ వస్తుంది. మరి ఇప్పుడు మీరు ఐటీ వాళ్ళకి భయపడి నిజం చెప్పట్లేదు. లేదన్నా, ఒక విషయం తెలుసా అన్న, నాకు తెలిసి ఈ మార్కెట్ లో గోల్డ్ వాచ్ అయితే ఎవరి దగ్గర లేదు. ఓకే. గోల్డ్ వాచ్ కూడా కొన్ని జాతకాల ప్రకారం ఎవరు వేసుకోరు. ఒకవేళ గోల్డ్ వాచ్ అన్నా కూడా మీరు నమ్మకండి. అండ్ ఇంకొక విషయం, పూర్తిగా ఇది గోల్డ్ అన్నా కూడా మీరు ఎవరు నమ్మకండి. ఎందుకంటే పూర్తిగా గోల్డ్ దేంట్లో కూడా ఉండదు. ఒకవేళ ఉంది అని అంటే నమ్మినోడు చూతేగాడే. అంతేనా? సో మీరు ఐటీ కూడా కట్టట్లేదట కదా గత 6 years నుంచి? 2 years నుంచి. అది కూడా మీ దగ్గర ఫుల్ ఇన్ఫర్మేషన్ లేదు. నా దగ్గర 6 years అని. అంటే మీరు కూడా కాపీ పేస్ట్ చేసి? లేదు. అదే మీరు కూడా కాపీ పేస్ట్ చేసారు. అంటే ఇప్పుడు నేను 6 అని చెప్పాను, ఒరిజినల్ చెప్తారు కదా. 2 years నుంచి. అది కూడా ఎందుకు, వేరే హెల్త్ ఇష్యూ ఉండి డిప్రెషన్ లో ఉండి 2 years నుంచి కట్టలే. వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చుకున్నా. మనం ఎంతైతే అవి చూపించినాము, ఎంతైతే అయింది దాన్ని బట్టి మనకి ఎన్ని వస్తాయో వస్తాయి. మనం ఏమైతే చూపించలేదో అది వాళ్ళు ఉంచేసుకుంటారు అంతే. ఓకే. అవి ఉంచేసుకుంటారా? అంతే కదా అన్న. ఇప్పుడు మనం చూపించిన దాంట్లోకే మన దగ్గర అవన్నీ ఉంటాయి, మిగతా చూపించిన దాంట్లోకే మనం ఉంచుకుంటారు. దానికి ఎవిడెన్స్ లేని దానికి ఉంచుకుంటారు కదా. ఎంత ఉండొచ్చు టోటల్ గా? ఎన్ని కిలోలు ఉండొచ్చు మీ దగ్గర? నా దగ్గర అంత కిలోలు అట్లా ఏం లేదన్న. పర్లేదు, నేను వేసుకోవచ్చు. నేను వేసుకొని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి చూపించే అంత మాత్రం ఉన్న దగ్గర ఉంది. ఇప్పుడు బిల్లులు లేని ఎంత ఉండొచ్చు? ఒక 50 తులాలు ఉంటాయా? బిల్లులు లేవు నా దగ్గర, ఏం లేవు, అన్ని బిల్స్ ఉన్నాయి. ఇప్పుడు మీ దగ్గర 32 సెట్లు ఉన్నాయా? ఇది ఇంకా పెద్ద ఫేకు. నేను ఆ రోజు వేసుకొని పోయింది ఒక కడెము, ఒక చేను, 4 ఉంగరాలు. అవును. దాని ఒకటేమో 32 అంటాడు, ఇంకోటేమో 24 అంటాడు. వాళ్ళని ఏమనాలో కూడా నాకు ఇది చెప్తున్నా కదా. ఇది అంతా ఇక మీరు కూడా అన్ని సార్లు అడగకూడదు. నేను అట్లా కదా, అంటే ఇప్పుడు ప్రతిదీ ఒక్కొక్క సబ్జెక్ట్ మీద మరి క్లారిఫికేషన్ ఇవ్వాలి కదా. అందరు ఏమన్నా అన్న దగ్గర 32 సెట్లు ఉన్నాయి, అవి రోజుకో సెట్ వేసుకొస్తాడన్న, మొత్తం అవన్నీ కూడా ఫేక్, అవన్నీ ఉట్టియే అని అన్నట్టుగా ఏదో చెప్పుకుంటూ వచ్చారు. ఈ విషయం నేను కూడా సోషల్ మీడియాలో విన్నమే తప్ప అది నేను ఇప్పటిదాకా నాకు కూడా తెలియదు. అన్ని సెట్లు ఉంటాయని, అన్ని సెట్లు ఉన్నాయని, అది కూడా ఫేకే. ఓకే. మాక్సిమం దీంట్లో 90% అంత ఫేకే. నా ఏవైతే ఇవన్నీ రూమర్స్ నడుస్తున్నాయి కదా, ఫేక్ అని అందరికి మీ మీడియాలో కూడా తెలుసు అది ఫేక్ అని. ఏదో ఇక మీ ఛానల్కి వచ్చినా కాబట్టి నేను అడుగుతున్నారు కానీ లేదు. అంటే ఇప్పుడు ఎట్లుందంటే అన్న, ఏది ఫేక్ ఏది నిజం అనేది తెలియని పరిస్థితి ఇప్పుడు. ఒకటి అన్న, ఇవాళ మనం జరిగేది ఫ్యాక్ట్ చెక్ అన్న. ఇవాళ మనం చేస్తున్న ఇంటర్వ్యూ ఫ్యాక్ట్ చెక్ ఇంటర్వ్యూ. మీడియాలోకి చెప్పేది నేను ఒకటే, దీనిల మీద ఇంకా కాన్సన్ట్రేషన్ చేసి నన్ను ఫేమస్ చేయకుండా సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్ మీద ఇవన్నీ ఇప్పటికే వదిలేసిన టాపిక్ వేరే దాని మీద ఫోకస్ పెడితే చాలా బాగుంటుంది అనేది నా ఒపీనియన్. అందరికీ కూడా నేను అదే చెప్తా. అన్న ఇప్పుడు యుద్ధం జరుగుతుంది అవునా, బాగా సీరియస్ ఉన్నారు జనాలు. మధ్యలో ఇట్లాంటి చిన్నది ఉంటే తప్పేం పోయిందన్న. మధ్యలో రిలాక్స్ అవ్వాలిగా. చిన్న రిలాక్స్ కావాలని చెప్పి నాలాంటి వాడుకుంటారా? వాడుకోవడం నిన్ను ఎక్కడికో తీసుకెళ్తున్నారు. వెంకటేశ్వర స్వామి నగ మీరు చేసుకున్న వెంటనే మీ అదృష్టం కలిసి వచ్చింది. యాక్చువల్లీ మీకు చెడు జరగల, మంచి జరిగింది. ఇప్పుడు 100% అన్న వెంకన్నతో పెట్టుకుంటే ఐదర్ మంచి అయినా జరుగుతుంది, చెడు అయినా జరుగుతుంది. మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్ళిపోయాడు చూడండి. 100% మంచి అన్న. ఎందుకంటే ఆయన నగ పెట్టుకున్నాక మీ ప్రభావం ఎంత పెరిగిందో ఒకసారి చూడండి. మీ ప్రభావం ఎంత పెరిగింది ఒకప్పటికంటే ఇప్పుడు 1000 రెట్లు పెరిగింది. ఇప్పుడు అదైతే వాస్తవం, కానీ దాన్ని మంచిగా తీసుకోవాలా చెడుగా తీసుకోవాలా నాకు అర్థం కావట్లేదు. ఎందుకు తీసుకోవద్దు? మంచిగానే తీసుకోండి. ఎందుకంటే ఒక మంచికి ఇది ఒక ఆరంభం. అంటే మీ మీద ఉన్న అపవాదులు కానీ, మీ మీద ఉన్న అపోహలు కానీ, అనుమానాలు కానీ, అన్నీ పోతాయి ఈ దెబ్బకి. అంతే అంటారా? మొత్తం పోయి ఒరిజినల్ సూర్యాబాయి ఏంటి అనేది ఇప్పుడు బయటకు వస్తుంది. ఇప్పుడు మీరు ఎట్లా డిపెండ్ చేసుకుంటారు, మీరు ఎట్లా చూపించుకుంటారు ఐటీ వాళ్ళకి, ఎట్లా బయట నిలబడతారు, ఇది ఒరిజినల్. ఇక్కడ నుంచి జరగబోయేది మీ ఒరిజినల్. అక్కడ నిలబడ్డారు అనుకో, ఇక మీకు తిరుగులేదు, ఇక అయిపోయా. నిలబడాలి. ఎందుకంటే ఇప్పుడు ఇంకా మీ నీలాపనిందలు ఇంకా తొలగిపోలే, ఇంకా నడుస్తుంది మీకు. అయిపోయింది నా కథం. రేపు
తోని ఇంకా ఈ టాపిక్ అనేది ఉండదు, ఇంకా ఆ, మర్చిపోతాడు. ఎందుకంటే ఇది ఆల్రెడీ వారం నుంచి అరిగిన క్యాసెట్ లాగానే అరుగుతుంది. అవునా? ఇంకా జనాలకు కూడా ఇంకా ఓపిక లేదు, జనాలకు కూడా ఇంకా ఓపిక లేదు, ఓపిక నశించిపోయింది జనాలకు కూడా. ఓకే. అందుకే వాళ్ళు రియాక్ట్ అయి పెట్టేస్తున్నారు వీడియోలు. ఆ, ఆయన ఏది చేసుకుంటే మీకు ఏం చేసే ఉందిరా నాయన, మీ పనులు మీరు చూసుకోండి. అవును వాళ్ళ ఓపిక నశించిపోయింది. అవును. అంటే మరి రేపు నుంచి ఎట్లా తిరుగుతారన్న బయట? ఇట్లా తిరుగుతా ఆ, అడగరా అన్న ఏందన్న ఫేక్ వేసుకొని తిరుగుతున్నావు, మాకు అన్ని ఒరిజినల్ అని చెప్పినావు గతంలో. ఎవరు అడగారు అన్న, వాళ్ళకి తెలుసు కదా. ఆ, ఇప్పుడు నేను తెలియని వాళ్ళు అయితే ఏదో అనుకుంటారు, ఓకే ఓకే. తెలిసిన వాళ్ళు అయితే అనుకోరు. దీని గురించి తెలిసిన వాళ్ళు అనుకోరు. ఆ, ఇప్పుడు ఒక ఏనుగు వెళ్తుంటే కుక్కలు మరుగుతాయి, అవును. అదే పట్టించుకొని వెనక్కి తిరుగుకుంటూ ఉంటుందా? ఉమ్. ఉంటుందా? ఉండదు కదా. కాదన్న ఇప్పుడు బయట తిరగాలంటే కొంచెం ధైర్యం కావాలి కదన్న, రేపటి నుంచి ఎందుకన్నా తిరగాలి. ధైర్యము? రేప్ చేసి రోడ్డు మీద తిరుగుతున్నామా, లేదా మర్డర్ చేసినా రోడ్డు మీద తిరుగుతున్నామా ధైర్యం తెచ్చుకోనేకి? లేదంటే ఒకరిని మోసం చేసినా రోడ్డు మీద తిరుగుతున్నామా? ఇవన్నీ లేవుగా. మరి ఎందుకు ధైర్యం కావాలి? ఎందుకు ధైర్యం కావాలి అన్న చెప్పు. అంటే ఇన్ని రోజులు ఒరిజినల్ అనుకోని అందరిని వెనకాల తిరిగేవాళ్ళు కూడా ఒరిజినల్ అనుకొని తిరుగుతారు అందరూ. ఒరిజినలే నాకు తెలుసు. రైట్. ఇప్పుడు అంటే మీతో సెక్యూరిటీ ఉండదు అన్న, ఇంతకు ముందు సెక్యూరిటీగా ఈ అన్న ఒక్కడేనా ఇంకెవరైనా ఉంటారా? కూడా ఉంది సెక్యూరిటీ, ఉందా? బయట ఇంకొక కారు. అవునా? ఓకే. ఇప్పుడు ఈ 5 తులాలకి మీరు ఇంత సెక్యూరిటీలు ఇంత అది ఇవన్నీ అవసరం అన్న? వాళ్ళు సెక్యూరిటీ కాదే అన్న, మా బ్రదర్స్ వాళ్ళు. ఓకే. సెక్యూరిటీ నేను పెట్టుకోను అన్న. ఆ ప్రాణాల మీద భయం ఉన్న వాళ్ళు, నగల మీద భయం ఉన్న వాళ్ళు పెట్టుకుంటారు, నాకు సెక్యూరిటీ లేదే. మా అన్నలు మా తమ్ముళ్ళు నా ఎంబడి ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో ఉంటారు, వస్తారు నా ఎంబడి. సెక్యూరిటీని మెయింటైన్ చేయనే, లేదంటే వానికి బీడి తెప్పిస్తా బిర్యానీ తినిపిస్తా అని పెట్టుకోనే నేను. అలాంటి అవసరం కూడా నా దగ్గర లేదు. నా తమ్ముళ్ళు నా అన్నలు అందరూ నా ఎంబడి ఉండేటోళ్ళు. పెళ్ళైంది అన్న మీకు? ఎప్పుడో. అంటే యంగ్గా కనబడుతుంటే ఆడియా. పిల్లలు ఉన్నారా? పిల్లలు, వైఫ్ అంతా హ్యాపీ 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 లైఫ్. సో వాళ్ళకి కూడా ఈ రేంజ్లో గోల్డ్ ఇస్తారన్న? అంత మీ మేడం కూడా పెట్టకుండా మొత్తం మీరే తీసుకుంటారా? ఫ్యామిలీ గురించి ఎక్కడ కూడా నేను మాట్లాడలే అన్న, ఫ్యామిలీ టాపిక్ వద్దు. అంటే ఏ మీడియాలో కూడా ఫ్యామిలీని గురించి నేను అడగనియలేదు, ఫ్యామిలీ గురించి ఎక్కడ కూడా నేను మాట్లాడలేదు. ఎందుకన్నా ఏముంది అందులో? మేడం గురించి మాట్లాడడానికి ఏముందన్న? ఇప్పుడు నేనేమంటున్నా అన్న, మేడం కూడా కొనిస్తావా మొత్తం నువ్వే వేసుకుంటావా అని అడిగిన. నో కామెంట్ అన్న. అంటే కొనియమన్నమాట. అది ఏదన్నా కావచ్చు, నేను అసలు ఫ్యామిలీ మ్యాటర్ నేను ఎందులో కూడా నేను డిస్కషన్ చేయను, అడగనివ్వను కూడా, ఏం కన్నా కూడా. ఓకే. అది పర్సనల్. ఇప్పుడు మన వరకు నా వరకు నేను ఏదైనా మాట్లాడడం చేయడానికి రెడీ, ఎవరిని కూడా తీసుకురాను నేను. ఓకే రైట్. గతంలో శ్రీరెడ్డిని అర్జున్ కూడా తిట్టేవాడు కదన్నా, వాళ్ళ బాగా కామెంట్ క్వశ్చన్లన్నీ బాగా రాసుకున్నట్టు నాకు టైం ఇంకా టైం ఇస్తే ఇంకా బ్రహ్మాండంగా ఉండేది. ఇప్పటికి మస్తు టైం అయిపోయింది, మీరు 10 నిమిషాలు అని చెప్పి దగ్గర ½ అవర్ పైన అయిపోయింది. ఇప్పటికి ½ అవర్ అయిందా? ½ అవర్ పైన అయిపోయింది. ఓకే. బ్రహ్మాండంగా చూస్తారు చూడన్న. నీ ఇంటర్వ్యూ అంటే ఇప్పుడు పెట్రోల్ ఇక్కడ బ్రహ్మాండంగా నడుస్తుంది. సరే, శ్రీరెడ్డిని ఏం తిట్టేవాడు, ఆర్జీని ఏం తిట్టేవాడు? ఎప్పుడో గతంలో అయిపోయిందన్న, ఇప్పుడు గతంలో అయిపోయిన విషయాలు గతం గత. ఇప్పుడు ఇదిగో నాది కూడా అంటే గతం గత అని చెప్పి 5 రోజుల్లో మర్చిపోతాడు దీన్ని. కొత్తగా ఏం మళ్ళీ చెప్పడానికి ఉండదు. రైట్. ఇప్పుడు కొత్తగా లేటెస్ట్ సినిమా ఆఫర్లు ఏమైనా వస్తున్నాయన్న? అంటే ఈ ఇంటర్వ్యూల తర్వాత? లేదన్న, మనకు సినిమాలో అంత ఇప్పుడు లేదు. మనకున్న రియల్ ఎస్టేట్ దాంట్లో చాలా బిజీ ఉన్నా, వేరే దగ్గర వెంచర్లు అవి అక్కడక్కడ. రియల్ ఎస్టేట్ పెద్ద నడచలేదు హైదరాబాద్ లో. నడిచే నడవలేదు. నువ్వు నడవని చెప్పు, చేసుకోవడానికి ఏదైనా పని ఉంటది, ఎవరు చెప్పి నడవలేదని. పెద్దగా సేల్ అవ్వట్లేదు కదా బయట అని, అంతే. అదే మనిషిని బట్టి ఉంటది అది. అచ్చా. ఓకే ఓకే. ఎక్కడ వేస్తారు అన్న వెంచర్లు? ఎటువైపు వేస్తారు? ఇప్పుడైతే మన షాద్నగర్ సైడ్ నడుస్తున్నాయి. షాద్నగర్ వైపు వేస్తున్నారా? ఓకే ఓకే రైట్. సో ఇప్పుడు ఇదంతా చూసిన తర్వాత చాలా మంది పిల్లలు హట్ అయి ఉంటారు, అరే అన్న ఇట్లా అనుకున్నాము, తోపు అనుకున్నాము, అన్న ఇట్లా చేసినేందని. నేనే ఘోరంగా హట్ అయినా అన్న. మరి అదే సూర్యాబాయ్ అంటే మరి అట్లా ఒక రేంజ్ లో ఊహించుకున్నాము, అదే రేంజ్ లోనే ఊహించుకున్నాం, ఇంకా అంతకన్నా ఎక్కువ ఊహించుకుంటున్నారు ఇప్పుడు. అట్లా అంతకన్నా వాళ్ళకు అంతకన్నా ఎక్కువ ఊహించుకుంటున్నారు ఇప్పుడు. నీకు విషయం తెలుసా, సూర్యాబాయ్ గోల్డ్ లేకున్నా సూర్యాబాయ్, గోల్డ్ వేసుకున్నా సూర్యాబాయ్. కానీ గోల్డ్ మ్యాన్ అట్లా కాదు, వాళ్ళు గోల్డ్ వేసుకుంటే అలా గుర్తింపు, నాకు ఏం వేసుకోకపోయినా గుర్తింపు నాకు. రెగ్యులర్ వేసుకోను నేను, ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా నేను రెగ్యులర్ వేసుకోలే. పెళ్లిళ్ళకి పోతే పెళ్లిళ్ళకి కూడా ఏదో ఒక్కదానికి అంతే, ఎప్పుడు కూడా నేను రెగ్యులర్. తిరుపతికి ఎందుకు వేసుకెళ్ళినావు అన్న? మరి చెప్పాను కదా, ముక్కు ఉండేది అని చెప్పి, ఇది అక్కడే ధరించాలని చెప్పి కోరిక నాకు. ఈ నగ చేయించుకొని తిరుపతిలోనే వేసుకోవాలన్న కోరిక, అందుకే తిరుపతికి వేసుకెళ్ళాను.
అదే కదా ఇప్పుడు కొంప ముంచింది. ఏం పంపే ముంచలేదన్నా, ఏదైనా మన మంచికే. అదే చెప్తున్నా కదా, ఏ జరిగినా మన ఖచ్చితంగా మంచికే. వెంకన్నతో పెట్టుకున్నావు అంటే ఆ, ఐదర్ మంచి అనేది జరుగుతుంది, చెడు అనేది జరుగుతుంది, కానీ నీకు చెడు ఏం జరగలే, మంచి జరిగింది అనుకోవాలి మనం. ఇంకా మీరు చెప్తున్నారా పెద్ద లేదు, మనిషి, మీరు 100%, చెప్తున్నారు 100%. కాబట్టి నేను మంచిగా అనుకుంటా. అండ్ ఇంకో విషయం, ఫేక్ గోల్డ్ అని కూడా ఎక్కడ కూడా మీరు కూడా ప్రచారం చేయకండి. ఎందుకంటే కొన్ని మీడియాలు వేస్ట్, అదే లుచ్చా మీడియాలు అని చెప్పా కదా. అంటే మీరైతే అలా కాదని, మీరైతే అలా అని నేను అనుకోవట్లే. నన్ను రిస్ట్రిక్ట్ చేస్తున్నా, అన్యాయం ఇది. అన్యాయం కాదు, మీరు అలా అయితే నేను అనుకోవట్లేదు. ఫేక్ అది అనాలంటే భయం ఇలాగే చేస్తున్నావు నన్ను. ఆహా, అది కాదన్నా అన్న, ఒక విషయం నేను ఏది వేసుకున్నా సమాజంలో అయితే నేను ఒకటి అన్నా, అయితే లేదు. ఒకటి ఇప్పుడు అది 750 గ్రాములు, 650 గ్రాములు, 650 అయితే బంగారం కాదు, అన్న 650 గ్రాములు. తెలుసా, దీంట్లో 500 ఉండొచ్చు, 400 ఉండొచ్చు, ఎంతైనా ఉండొచ్చు అన్న. మేము మా మీద ఐటీ దాడులు అవుతున్నాయి అన్న, మేము చెప్పుకోలేం. మేము చెప్పుకోలేమన్నా. సరే ఏం లేకుండానే పోనీ, ఏం పోయింది ఇప్పుడు, అవును ఇప్పుడు పోయింది 500 ఉందని కరెక్ట్, మేము చెప్పుకోలేం. మాకు ఉంటాయి అన్న. మీరే అన్నారు కదా, ధనవంతులకు ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు. ఇంకా మా మీద ఆపరేషన్ కూడా పూర్తిగా అవ్వలేదు. అండ్ ఇంకో విషయం, నా లక్కు ప్రకారం, ఎందుకంటే టీవీ9 లో ఇంకా శాతం తక్కువ చెప్పి చాలా మంచిగా అయింది. ఎందుకంటే మేము ప్రతి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలా. కరెక్ట్ అయిపోయినా కూడా ఏంది మళ్ళీ ఇట్లా అన్నాడు, మేము అంత వాల్యుయేషన్ అంత ఇచ్చినాము, మళ్ళీ ఏమో 600 గ్రామ్స్ అంటున్నాడు. మళ్ళీ ఒకసారి అప్పుడు ఫేక్ ఇచ్చాడు, ఇప్పుడు ఒరిజినల్ ఉందేమో. ఉన్నది పోతే ఉంచుకున్నవి పోతాయి. రైట్. సో రాజకీయాల్లోకి వస్తే అసలు హైదరాబాద్లో భిక్షగాలు లేకుండా చేస్తా అన్నారు. మీ కామెంట్లు అన్న, మీ కామెంట్లనే నేను అడుగుతున్నా, మీరు అన్నదాన్ని. మన భారతదేశంలో అన్న వేరే దేశాలతో పోల్చుకుంటే ఆ ఒక్క విషయంలో మన భారతదేశం వెనకబడి ఉంది అన్న. ప్రతి ఒక్కరికి కళ్ళు, కాళ్ళు, చేతులు, ముక్కు అన్ని బాగానే ఉన్నాయి, కానీ వాళ్ళకు కరెక్ట్ గైడెన్సీ లేక, వాళ్ళని ప్రశ్నించేటోళ్ళు లేక, అన్ని మంచిగా ఉన్నా సరే రోడ్డు మీద వచ్చి అడుక్కుంటున్నారు. అవునా? ఓకే, అది జరగకూడదు. సరే హ్యాండిక్యాప్డ్ ఉన్నారు, ప్రాబ్లం ఉన్నారు అంటే వాళ్ళకు కూడా ఏమన్నా ఒక వర్క్ సృష్టిద్దాం, మనం వాళ్ళకు కూడా ఒక వర్క్ ఇద్దాం. కానీ ఇట్లా అన్ని ఇట్లా ఉన్నా కూడా అడుక్కునే వాళ్ళని వాళ్ళకి ఏం చేయాలో చేసి చేద్దాం. మన అమెరికా ఎక్కడన్నా కావచ్చు, రాజకీయాల్లోకి వస్తున్నారా చూద్దాం. వెంకన్న దేవుడు ఏం పెట్టాడు, ఆయన ఏం చేసిండో, ఏం పెట్టిండో, ఆయన మనసులో ఏముందో. నియోజకవర్గం సెలెక్ట్ చేసుకున్నారా? ఇప్పుడు ఒక చిన్న మీ ఏరియా ఏ నియోజకవర్గానికి వస్తారా? ఓల్డ్ సిటీ అన్న. మీది ఇక్కడ అత్తాపూర్ కదా? అత్తాపూర్ ఎవరు, అది కూడా అది ఫేకేనా? మరి ఇన్ని ఫేక్లా? చెప్పిగా. ఓకే, ఎక్కడ ఒరిజినల్ కదా, కాపీ పేస్ట్ అని. ఓకే ఓకే ఓకే, ఓల్డ్ సిటీ, పక్కా ఓల్డ్ సిటీ. అంటే ఓల్డ్ సిటీ అంటే ఎక్కడ? అంటే జియాగూడ. ఓకే, బో తోపు ఏరియా జియాగూడ, మేకలమండి. ఓకే, సూపర్ సూపర్. సో అయితే త్వరలో రాజకీయాల్లోకి వస్తారు. దైవేద్య అన్న, దైవేద్య జరుగుతాయి. ఓకే, ఇప్పుడు నేను ఊహించాను ఇది జరుగుతుందని. అవును, కరెక్టే కదా, ఊహించలేదు. ఇది అన్ఎక్స్పెక్టెడ్. అందుకు మనం ఏదో మనం కరెక్ట్ ఆ డెస్టినీని డిసైడ్ చేయలేము మనం, ఎప్పుడు ఏం జరుగుతుందో. మనం జరగాలి అనుకున్నా జరగకపోవచ్చు. రైట్. అది ఒక్క మాట ఫైనల్గా ముగిస్తే కానీ నేను ఎక్కువ ఇబ్బంది పెట్టాను. కాఫీ పొడిలో కాఫీ ఉందో లేదో కానీ నా దాంట్లో మాత్రం గోల్డ్ ఉంది అన్నావు కదా. పప్పు నువ్వు వేసిన క్వశ్చన్కి రియాక్ట్ అయ్యారు. అదే కట్ చేయకుండా. సో దీన్ని ఎట్లా సమర్థించుకుంటావు అన్న? ఇప్పుడు అంత పెద్ద డైలాగ్, బాలకృష్ణను మించి కొట్టావు డైలాగు. అసలు నేను కూడా చూడలే అన్న. ఇంకా అది వాళ్ళు ఏదో నవ్వుకుంటా అంటే అది కూడా వేసేసి నాకు తెలియదు. ఇప్పుడు మీరు చెప్తే తెలుస్తుంది చూడాలని. అంటే అన్న, సమాజంలో ఎవరికి హాని చేయకుండా 10 మందితో కలిసిమెలిసి ఉండి మన బతుకు మనం బతుకుంటూ, ఒకరికి హాని ఇబ్బంది పెట్టకుండా, ఒకరి దగ్గర ఏది చేయకుండా మంచిగా బతకాలనేది ఇది నా కాన్సెప్ట్ అన్న. ఈ మనమే శాశ్వతం లేదు, గోల్డ్ ఏం శాశ్వతం చెప్పు. ఇవాళ ఉన్నోడు రేపు ఉంటలేడు, రేపు ఉన్నోడు ఎల్లుండి ఉంటలేడు. ఎంతసేపు వాని గురించి ఈయన గురించి మాట్లాడకుండా మీ తల్లిదండ్రుని మంచిగా చూసుకోండి, మీ పిల్లల్ని భార్యను మంచిగా చూసుకోండి, నిన్ను నువ్వు మంచిగా చూసుకో. అన్నిటికన్నా ముందు నీ ఆరోగ్యం నువ్వు బాగా చూసుకో. వేరే ఓని గురించి ఆలోచించి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకో. సూపర్ సందేశం ఇచ్చావన్న. రైట్. నిన్ను ఫాలో అవుదాం అనుకోని బాధపడే వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? నన్ను ఫాలో అయ్యేటోళ్ళు ఇప్పుడు హట్ అయ్యారు వాళ్ళందరూ. నేను కూడా మీ ఫాలోవర్ని, ఘోరంగా హట్ అయినా. నన్ను ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి నేనంటే ఏందో మీకు తెలుసు కాబట్టి మీరైతే 100% అట్టు కాలే.
అట్టే ఎవరైతే అయ్యారో వాళ్ళు నా ఫాలోవర్ అయితే అచ్చా 100% కాదా? కాదు. ఓకే రైట్. ఎవరైతే అట్టారు కదా వాళ్ళ నా ఫాలోవర్స్ గారు నా ఎనిమీస్ వాళ్ళు. ఓకే. నా గురించి తెలిసిన వాళ్ళు నా ఫాలోవర్స్ ఎవ్వరు కూడా ఫీల్ కాదు. ఎందుకంటే నా ఫాలోవర్స్కి నేను తెలుసు కదా. ఓకే. ఓకే. భయ్యా గోల్డ్ వేసుకున్న ప్రతి ఒక్కడు గోల్డ్ మ్యాన్ కాదు. ఓకే. గోల్డెన్ ఆర్ట్ ఎవరికైతే ఉంటుందో వాడే గోల్డ్ మ్యాన్. ఇది అసలు గోల్డ్ వేసుకొని 10 మందికి ఎవరైతే సేవ్ చేస్తారో, గోల్డ్ వేసుకొని ఒకరు బాధ అంటే ఎవరైతే తీర్చడానికి వెళ్తారో వాడే నా దృష్టిలో గోల్డ్ మ్యాన్, గోల్డ్ ఆర్టెడ్ మ్యాన్. సూపర్ అన్న. అది ఈ చాలు, ఒక్క కొటేషన్ చాలు. ఇక అదే ఫైనల్ వర్డ్ మీది. ఇక నాకు ఎక్కే వేరు. గోల్డ్ చేసుకున్న ప్రతి నా కొడుకు గోల్డ్ మ్యాన్ కాదు. గోల్డెన్ ఆర్ట్ ఎవరికైతే ఉంటుందో వాడే గోల్డ్ మ్యాన్. ఇప్పుడు ఇది విన్న తర్వాత ఎవడైతే ఇది నెగిటివ్ గా తీసుకుంటాడో వాడి ఫేక్. ఓకే. ఎవడైతే ఇది పాజిటివ్ గా తీసుకుంటాడో వాడికి తెలుసు వాడు గోల్డ్ ఆర్టెడ్ అని. గోల్డ్ ఆర్టెడ్ ఇప్పుడు వాడికి తెలుసు కాబట్టి వాడు సీరియస్ తీసుకున్నారు. అరే నేను గోల్డ్ ఆర్టెడ్ 10 మందికి సీరియస్. అదే ఇంకొక 2 గుర్తొచ్చినాయి అన్న, మర్చిపోయినా. ఒకటి, ఇది ఒరిజినల్ గోల్డ్ అని మిమ్మల్ని ఎవరైనా మోసం చేశారా? తయారు చేసిన అతను ఏమన్నా మోసం చేశాడా, లేదంటే వాంటెడ్లీ జరిగిందా? ఇది ఒక్క ప్రశ్న. అది ఏదన్నా అన్న ఇప్పుడు ఏది కూడా నేను చెప్పుకోలేదు. నేను ఇంకా మండే రోజు చాలా క్వశ్చన్లకు ఆన్సర్లు చెప్పాలా. ఇది ఐటీ వాళ్ళ దగ్గర వదిలేయండి. ఇక నేను వదిలేయమంటారు. సరే అన్న. నవ్వుకుంటూనే బాగా అనేసి అన్న నేనేం అనలేదు కాదన్నా. అంటే ఇట్లా మోసం చేశారా మిమ్మల్ని అని నాకు డౌట్. అది ఒక్కటి ఉండే డౌట్. ఎవరు నన్ను మోసం చేయలే, నేను కూడా ఎవరిని మోసం చేయలే. అదైతే వాస్తవం. మీరు కూడా వదిలేసేయండి. రైట్. టైం వేస్ట్ ముచ్చటది. ఇది చూపేయండి. గోల్డ్ వేసుకున్న ప్రతి నా కొడుకు ఇది ఇంకా వైరల్. ఈ డైలాగ్ ఎవరికైతే ఉంటుందో వాడే గోల్డ్ మ్యాన్. కరెక్ట్. ఇప్పుడు సూర్యాబాయికి ఎవరైతే చూసుకుంటారో, సమాజాన్ని ఎవరైతే గౌరవిస్తారో, స్త్రీని ఎవరైతే గౌరవిస్తారో, స్త్రీలో తల్లిని ఎవరైతే చూసుకుంటారో వాడు గోల్డ్ వేసుకున్నా వేసుకోకపోయినా అది గోల్డ్ మ్యాన్. సూపర్ అన్న. దీనికి మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు, టేక్ ఏ బో చెప్పొచ్చు, అన్నీ చెప్పొచ్చు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. సో రియల్ ఎస్టేట్లో ఇవన్నీ కామన్, ఇట్లా గోల్డ్ వేసుకోవడం అంతే కదా. ఇది చూపించుకొని మనం బోలెడ్ చేస్తాం. ఎందుకు చేస్తాం చెప్పు? అంటే రియల్ ఎస్టేట్ వాళ్ళు అందరూ పిచ్చోళ్ళు ఉంటారా? ఆ గోల్డ్ వేసుకున్నంత మాత్రాన పిచ్చోళ్ళు ఉంటారా? అంటే మామూలుగా నేను చూసిన చాలా మంది రియల్ ఎస్టేట్ వాళ్ళు. తెలియదు అన్న, నాకు వేరే వాళ్ళ గురించి అయితే నాకు తెలియదు, కానీ నా గురించి ఏదన్నా కూడా నేను చెప్తా. రైట్ అన్న. ఒకరి గురించి నో కామెంట్. ఓకే అన్న, డన్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. సో మీకు మంచి జరగాలని కోరుకుంటున్నా అన్న. సో నిజంగా మంచి మాటలు చెప్పాడు అన్న. మీరు ఈ గోల్డ్ వెంక చూడకండి, ఆయన గోల్డెన్ హార్ట్ చూడండి. 10 మందికి మంచి చేసే వ్యక్తి. నాకు ఇలా బాగా నచ్చిన పాయింట్ ఏంటంటే, నేను ఎవరైనా మోసం చేశానా? ఒకటి, మీకు ఎందుకురా, మీ పని మీరు చేసుకొని చావండి. నా గోల్డ్ అయితే ఏముంది, రాగి అయితే నీకెందుకు, హ్యాపీగా మీ పని మంచి చేసుకోండి, లైఫ్లో బాగుపడండి అని అన్న మీరు చెప్పారు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.